సార్ ఏమైంది? ఓ గాలి తీసేసింది నువ్వేనా? నాకేం తెలుసు, ఏ మేకో దిగుంటుంది. సార్ మేకు స్టెఫినీ మాత్రం తీసుకురా. అలాగే సార్. సార్ సార్ ఆడపిల్లవు కదా, ఎందుకు వెంటపడుతున్నా? వెళ్ళి. ఏం లేదు సార్, మీరెందుకు నవ్వలేదో తెలుసుకోవాలని. సార్ సార్ ఎవరైనా బాధపడుతుంటే నేను చూడలేను, అది తెలుసుకోకపోతే ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. ఇది నా బ్యాడ్ హ్యాబిట్ సార్. మా అబ్బాయి గుర్తుకొచ్చాడు. ఏం సార్, చనిపోయాడా? లేదు, పారిపోయాడు. పారిపోయాడా? కొట్టారా? లేదు. మరి ఎందుకు పారిపోయాడు? వాడు మహామొండి. మొండితనం ఈ రోజుల్లో చాలా మంచిది సార్. లేదమ్మా, ప్రతి చిన్న విషయానికి అనవసరంగా ఉద్రేకపడిపోతాడు. అది తప్పు కాదు సార్. నో నో, ఇట్స్ వెరీ బ్యాడ్. ప్రతిదీ తనకే కావాలంటాడు, తనకు సంబంధం లేని గొడవల్లో ఇరుక్కుంటాడు. ఒకసారి ఏమైందంటే వాళ్ళ కాలేజీలో ఫంక్షన్ జరుగుతోంది. జాతీయ గీతం అనుకున్నావా, జాలీ పట్ అనుకున్నావా? కొడక ఇలా వాడు తనకు మంచి అన్న ప్రతి విషయంలోనూ తలదూర్చి చిక్కుల్లో పడుతుంటాడు. ఒకసారి వీడేం చేశాడో తెలుసు. ఎవరి తల పగలగొట్టొస్తున్నావు? ఏం చేసి వస్తున్నావు? ఎవడో రాజకీయ బస్సెక్కుతూ ఒక అమ్మాయి భుజాలు నొక్కేస్తున్నాడు. అది చూశావు, వాడిని కొట్టావు. ఏ తప్ప? తప్పుగానప్పుడు ఎందుకు పరిపాలిస్తున్నావు? పోలీసులు తరువుకొస్తున్నారు. అదే, ఎందుకు తరుముకొస్తున్నారు? ఎవరికి తెలుసు? కొట్టాను, రోడ్డు మీద పడ్డాడు. ఆ వెనకే టాక్సీ వచ్చింది, చచ్చాడో ఏమో. ప్రాణాలంటే అంత తేలిగ్గా ఉన్నాయా? ఏ ఆడపిల్లలంత తేలిగ్గా ఉన్నారా? నీకు పట్టుకునే హక్కే గాని కొట్టే హక్కు లేదురా రాజకీయాలు. సిగ్గుతోందిరా. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలేగా. ప్రజలు తప్పు చేస్తే ప్రభుత్వం తరఫున శిక్షించాల్సిన బాధ్యత ప్రజలదే అని చెప్పి ఎవరో హత్య చేస్తే అది నేరమని వాడిని నువ్వు చంపుతావా? రాజకీయాలు ఎవరా నీకు ఇదంతా నేర్పింది? జగన్నాథరావు గారా? స్పీకింగ్. నేనండి, ఎస్ఐ ప్రతాప్ని. మీ అబ్బాయి ఒక అతను కుట్టి పారిపోయాడు. ఇక్కడే ఉన్నాడు. వెరీ గుడ్. అయితే మేము వెంటనే బయలుదేరుస్తున్నాం. అతను ఎక్కడికి పారిపోకుండా చూడండి. పారిపోవడమా? నా నుంచా? ఇంపాసిబుల్. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్. ఓకే, రండి. నన్ను అప్పగించడానికే నిర్ణయించుకున్నారా? అవును. మీకెందుకు ఆ శ్రమ? ప్రభుత్వం ఉందిగా. ప్రభుత్వం అంటే ప్రజలేగా. ప్రజలు తప్పు చేసినప్పుడు ప్రభుత్వం తరఫున శిక్షించవలసిన బాధ్యత ప్రజలదే. I see.
నా కర్తవ్యం నెరవేర్చానన్న తృప్తి మిగిలిన తల్లి లేని బిడ్డ, నాకున్న ఒకే బిడ్డ, వాడి ఎడబాటు నాకెంతో బాధ కలిగించింది. నెల రోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత వాడు విడుదలయ్యాడు. ఆ రోజు లోనికి నెట్టి తలుపులు మూసావు. ఈ రోజు తలుపులు తెరిచి లోనికి రమ్మంటున్నావు. ఎక్కిన వెంటనే మళ్ళీ తలుపులు మూసేస్తావు. తెరిచిన తలుపులు తెరిచినట్టే ఉంచు. ఇప్పటికైనా మారుతామనుకున్నాను, బట్ సేమ్ ఓల్డ్ సన్, సేమ్ ఓల్డ్ ఫాదర్. ఆటల్లోనూ పాటల్లోనూ చదువులోనూ వాడెందులోనూ తక్కువ కాదు. ఒక్క ఆలోచనలోని మనసు కుదిరితే తనంతట తానే అన్ని పనులు చేసేవాడు. కుదరకపోతే దేవుడు చెప్పినా వినేవాడు కాదు. తప్పు చేశావురా అని చెబితే తప్పు, చెప్పకపోతే ఏ రోజు ఏమైపోతాడోననే బాధ. చెప్పమ్మా, వాడిని ఏం చెయ్యాలి, ఎలా మార్చాలి? లేని కొడుకు గురించి ఎందుకు సార్ బాధపడతారు? ఉన్న ఫోటో గుండెల్లో కత్తి దిగితే కనీసం తీయనైనా తీయకుండా. వద్దమ్మా, దాన్ని తీయద్దు. వాడు పోయాక ఈ గది ఎలా ఉంటే అలాగే ఉంచదలుచుకున్నాను. వాడికి ఏం జరిగినా, వాడు ఏమైనా, చివరికి ఎలా సర్వనాశనం అయిపోయినా వాడి నాశనానికి ఈ ఫోటో నాకు గుర్తు చేయాలి. వెరీ బ్యాడ్ సార్. మా అబ్బాయికి అన్నీ ఉన్నాయి, ఆలోచన లేదు అన్నారు కదూ? మీరు అంతే సార్. సేమ్ ఫాదర్ సేమ్ సన్, దందుకు దందే. అరే అదేమిటి సార్ మరి అంత ఫీల్ అయిపోతారు? నవ్వండి సార్. సార్, పోయినోళ్ళు పోయినట్టే ఉంటారా? ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉండిపోతారా? మీకేమైనా సబ్బులు కావాలా సార్? ఎస్ సార్, సబ్బుల కంపెనీ ఏజెంట్ని. మీ బట్టలు అతి తెల్లగాను అతి సుందరంగాను ఉండటానికి ఎల్లప్పుడూ శేఖర్ కంపెనీ వారి షీల్ డిటర్జెంట్ పౌడర్ నే వాడండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. కొన్నా కొనకపోయినా పర్వాలేదు కానీ నవ్వారు, అదే చాలు. వస్తాను సార్, బాయ్. చూడమ్మా కళ్యాణి. కళ్యాణి, నా వివరాలన్నీ చాలా డీటెయిల్ గా తెలుసుకున్నావు. మరి నీ గురించి? నా గురించా? అవును, నా గురించా? Yes. చెప్పాను కదా సార్, సబ్బుల కంపెనీ ఏజెంట్ అని. అది కాదమ్మా, ఇంత రాత్రి ఇంత సావకాశంగా ఒక్కదాని నాటకం చూసి ఇక్కడికి వచ్చి నా వివరాలన్నీ తెలుసుకుని చాలా సావకాశంగా ఇంటికి వెళ్తున్నావు. మరి మీ ఇంటి దగ్గర ఎవరేమనరా? ఎవరున్నారు సార్ అనడానికి? చిన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోయారు, ఆ తర్వాత మా పెద్దమ్మ చచ్చిపోయింది, ఆ తర్వాత మా పెదనాన్న చచ్చిపోయారు, ఆ తర్వాత ఇంకెవరిని చంపొద్దమ్మా. ప్రస్తుతానికి ఎవరు లేరంటారు. అవును సార్, ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను. ఈ మధ్య అదేమో పాపం. కాదు సార్, పెళ్లి చేసుకుంది. సార్, వస్తాను సార్. చూడమ్మా సార్, ఆడపిల్లవి ఒక్కదాని ఎలా వెళ్తావమ్మా? సైకిల్ ఉంది సార్. అది సరేనమ్మా, ఇంత రాత్రి లైట్ ఉంది సార్. అది సరే, ఈ రాత్రికి ఇక్కడ ఉండి ప్రొద్దునే వెళ్ళొచ్చుగా. థ్యాంక్స్ సార్, వస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు చెప్పాను, నువ్వు వినలేదు. సైకిల్ వింది, దట్స్ ఆల్. సార్, అదేంటి మీ ఇంట్లో వంట? లేదమ్మా, ఆవిడ పోయినప్పటి నుంచి అంతే. చూడమ్మా, భోజన సమయానికి ఇంటికి వచ్చిన వాళ్ళని తినకుండా పంపించకూడదు. భోంచెట్టుగా ఈ కాసేపు నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే నా కొడుకునే చూసినట్టుగా ఉంది. ప్లీజ్ రామ్మా.